Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగెనిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే ఇవ్వడం కష్టం అన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు, మీట్ అయిపోయి మీరు సగమే ఫుల్. అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి, మా ఓడు చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలు ముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పారావు, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగో బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే, అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు, తనుకో లెక్కెట్టుకో. తనుకో. ఏమండే, పనిలో పని ఇంకో ఏలు ముద్ర ఏం చేయమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది. అమ్మా, లోన్ డబ్బులు వచ్చాయట. అప్పలనాయుడు గారు చెప్పడం రాకపోవడం. అమ్మ వసంతి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు, చాలా ఎక్స్ట్రాలు చేశాడు, నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా, ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు, ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో ఇదే నాకు నచ్చదు. ఇచ్చే అమ్మా, కనీసం అక్కపైన తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా, ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా, ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కని సుఖ పెడదామనే కదా. అల్లుడు, డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా. నువ్వు ఇంకా అలా సూత్తా నిలబడ్డావంటే వెళ్ళి బట్టలు సర్దుగా మన ఇంటికి వెళ్ళిపోదాం. భోంచేసి వెళ్ళొచ్చులే బాబు. మీరు ఇలాంటి తతంగాలు ఏం పెట్టకండి. నువ్వు రా, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం. వస్తాను మావయ్య. తొందరగా వెళ్ళు. ఉదయాన్నే వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దొబ్బేయడనుకో, ఇక్కడే ఉండిపోవచ్చు కూడా. బయలుదేరు. హాయ్, గాజులు చూపించు. బానే కదా? రండి బాబు రండి, దెబ్బ కొట్ట దొంగలు. ఒక్కోటి 10 రూపాయలు. 10 రూపాయలమ్మా. 10 రూపాయలకి రండి, చిన్నవేగా. ఈ ఒకటే వస్తాయమ్మా. 2 తీసుకుంటా. పర్లేదు బాబు, మళ్ళీ కొట్టండి. ఇదే ఆఖరు, ఈసారి తప్పకుండా పిలుస్తా. నీ వల్ల కాదులేరా. ఎందుకు కాదు బాబు, గురి చూసి కొట్టండి. చా, మాకు తెలదు. గురు చూడకుండా కొట్టడానికి నీలా గుడ్డోలం అనుకున్నావా? అనయ్య, నువ్వు కొట్టు. నేనా? భలేదానివే. నువ్వు తప్పకుండా కొడతావు. నాతో రాయిలా. అనయ్య, బెలూన్ దగ్గర లక్ష్మి గాజులు శబ్దం చేస్తుంది, సరేనా? అక్కడ పేల్చు. వినిపించిందా? ఇంకోసారి కొట్టు. వాసంతి, తగులుతుందంటావా? తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు కొట్టు. అమ్మాయి, నువ్వు శ్రీను చెల్లివి కదా? అవును బాబు గారు. మొన్న మీ అన్నయ్యకి కళ్ళ డాక్టర్ గురించి చెప్పాను. ఆయన ఈ రోజు హాస్పిటల్ వచ్చారంట. మేస్త్రి చేత లెటర్ పంపిస్తాను, వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు. అలాగే బాబు గారు. బ్లైండ్ సింగర్ కి చెల్లెలా? అవునండి. ఓహో, మరి ఆ అమ్మాయి? ఏమా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు లక్ష్మి, శారదమ్మ కూతురు. పాపం మూగమ్మాయి. ఇంత చక్కని అమ్మాయి మూగదా? అవునండి, ఎవరు లేరు.
వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయట అన్నమాట. నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి. ఏమయ్యా బయలుదేరు. ఏమా అన్నయ్య చెప్పడం మర్చిపోకే. అలాగే బాబు గారు. ఏ అన్నయ్య కళ్ళొస్తే మీ ఇద్దరికి ఒక దోశ చెప్పురా బాయ్. నోటొక్క దోశ. ఏంట్రా నోటొక్క దోశ. అబ్బా ఏంటండి కొడుతున్నారు? నేను ఎన్ని దోశలు చెప్పాను రా? ఒకటండి. నువ్వెన్ని చెప్పావురా? నోటొకటి. ఇంకా చెప్పేది ఉందండి. నువ్వు ఒక్కటి చెప్పింది కాక ఇంకా చెప్తావా? అది కాదండి. ఏది కాదురా, బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా? గురువు గారు మీరైనా చెప్పండి సార్. అబ్బా మేడ. నూటొక్క దోశ చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా? కాదండి. ఒక్క దోశ చెప్పు. అలాగే బాబు. బొక్కలు ఎరగాది ఇస్తా. ఒకటి చెప్పోయా. దేవుడా ఏంటి అగ్ని పరీక్ష? నోటికి నోటొకటి వచ్చేసిలా ఉంది స్వామి. టీ చెప్పమంటే దిక్కులు చూస్తావేట్రా? చెప్పు ఒకటి చెప్పు. నరుకుతా. ఒకే ఒకటి ఏంటి? టీ రా. టీ వెయ్యాలా క్యాన్సిల్? అన్నం పెడతాను, ఒక టీ తీసుకుని గమ్మున రారా. ఓకే. ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు? అబ్బా సీను భలే సీన్ మిస్ అయ్యావయ్యా. పిచ్చ కొట్టుడు అనుకో, తీట వదిలింది. లక్ష్మి, అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు వద్దులే. బాబాయ్, అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అక్కడ చూడండి. కళ్ళతో లెటర్ పంపించారు. అప్పలనాయుడు గారు మాట అంటే మాట రసీను. ఏదమ్మా వెళ్దామా? బాబాయ్ మేము వస్తాం. మీరెందుకులే అమ్మా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అవునమ్మా. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అన్నయ్య, పద. సీను వెళ్దామా? రేయ్ కొట్టు జాగ్రత్త. అలాగే. ఆ? సీను వెళ్దాంరా. ఆప్టిక్ నర్వ్స్ లో ఏ ప్రాబ్లము లేదు. హీల్ డెఫినెట్లీ గెట్ సైట్. ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు. కళ్ళు మరిస్తే చూపిస్తుంది. సంతోషం డాక్టర్ గారు. బాబాయ్ ఒరేయ్ నాకు తెలుసురా, నువ్వు అదృష్టవంతుడు. నీకు తప్పకుండా చూపొస్తుంది. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్విస్తావు ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట కళ్ళు. అవునరా నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళొస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా సుద్దుగనరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు వస్తాయంట.
పట్టించుకోకన్నయ్య. నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి. నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూలలు కూర్చుందో గాని. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ అవుటు కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన్ని మన రాజ్యానికి వచ్చిన నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. ఛ, వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మోహన్ ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నా ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటి అన్నయ్య? అన్నయ్య ఏటిగట్టుకు వెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరే పద. రా, ఇక్కడ వరకు వచ్చి రానంట. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలనుకుంటుంది? శ్రీను, నువ్వేమీ బాధపడకు. నీకు నా కళ్ళిస్తాను. నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది. అప్పుడు మన మనసులే కాదు, చూపులు కూడా ఒకటవుతాయి. లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? అక్కడ ఉంది. లక్ష్మి, లక్ష్మి లే. రా. వచ్చింది. ఏయ్, 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటంటే దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవని చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని ఎదవని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు. అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మెవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకిదే కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటకి తీసుకురావాలి. అలాగేనండి, చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పే. సరే పని ఏంటి చెప్పు.
అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రా వేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. రేయ్, ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. ఎంతవైపోయావు? ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. Good. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తాయి. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయే కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? ఆ. అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి, ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే, రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామా, రా, రామా, కూర్చో. పర్వాలేదండి. అరే, నా ఇల్లు అంటే మీ ఇల్లు. మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి.
రాను రానంటూనే చిన్నదో ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు. శ్రీను, నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి, చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతురాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్, నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి తొందరలో కట్టేచ్చండి. మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం? అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో? నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా, నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా?
దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.